చావా సినిమా సంభాజీ మహారాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఆయన అసమానమైన ధైర్యాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని, రాజకీయ తెలివితేటలను నాటకీయంగా చూపించడానికి రూపొందించారు. శివాజీ మహారాజ్ తన కుమారుణ్ణి చిన్ననాటి నుంచే ఒక సమర్థుడైన యోధుడిగా తీర్చిదిద్దారు. కానీ సంభాజీ తన సొంత రాజకీయ ప్రేరణలతో రాజనీతిలో తనదైన ముద్ర వేయడం ప్రారంభించారు. సంభాజీరాజు కేవలం వీరుడే కాకుండా అత్యంత చదువుకున్న రాజుగా పేరుగాంచారు. ఆయన 14 భాషల్లో ప్రావీణ్యత సంపాదించారు. సంస్కృతం, హిందీ, పార్సీ, మరాఠీ, అరబిక్, లాటిన్ భాషలు నేర్చుకుని అనేక గ్రంథాలు రాశారు. బుధభూషణం అనే సంస్కృత గ్రంథం ఆయన రాసిన ముఖ్యమైన రచనగా గుర్తించారు. ఔరంగజేబ్ సంభాజీరాజును తన వైపుకు తిప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయనకు విలాస జీవితాన్ని, భారీ ఆస్తులను, మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నత హోదాను ఆఫర్ చేశారు. కానీ సంభాజీ తన హిందూ ధర్మాన్ని విడిచిపెట్టకుండా చివరిదాకా పోరాడారు. సంభాజీ మహారాజ్ గూఢచారి వ్యవస్థను బలంగా ఏర్పాటు చేశారు. మల్లారావు హోల్కర్ అనే వ్యక్తి ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండేవారు. సంభాజీని కాపాడేందుకు అతను అనేక రహస్య మిషన్లు నిర్వహించడానికి కొన్ని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. 1689లో సంభాజీ మహారాజును మొఘల్ సైన్యం పట్టుకున్న తర్వాత ఆయన్ను విడిపించడానికి చాలా మంది మరాఠా వీరులు ప్రయత్నించారు. కానీ సంభాజీ తన ప్రాణాలను కాపాడుకోవడానికే కాకుండా మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. సంభాజీరాజును పట్టుకున్న తర్వాత ఔరంగజేబ్ ఆయన్ను ఇస్లాం ధర్మం స్వీకరించమని హుకుం జారీ చేశారు. కానీ సంభాజీ తిరస్కరించడంతో అతనికి అత్యంత హేయమైన మరణదండన విధించారు. 40 రోజుల పాటు అతనిపై భయంకరమైన శారీరక, మానసిక శిక్షలు అమలు చేసి చివరకు అతని శరీరాన్ని ముక్కలు చేసి ప్రాణాలు తీయించారు. భారతదేశ చరిత్రలో ఇలాంటి క్రూరమైన మరణశిక్ష చాలా అరుదుగా జరిగింది. చావా సినిమా ఈ తెలియని చరిత్రను నమ్మకంగా చిత్రీకరించిందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ సంభాజీ మహారాజ్ జీవితం ధైర్యం, పట్టుదల, తెలివితేటలను స్పష్టంగా చూపించిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కొన్ని చోట్ల చారిత్రక నిజాలను స్వేచ్ఛగా మార్చారనే విమర్శలున్న యువతకు దేశభక్తి, ధైర్యం, సంస్కృతి, మతపరమైన భద్రత గురించి తెలియజేసే గొప్ప ప్రయత్నంగా ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. సంభాజీ మహారాజ్ జీవిత కథ కేవలం ఒక వీరోచిత గాథ మాత్రమే కాదు, అది ఒక స్ఫూర్తిదాయక చరిత్ర. చావా సినిమా ఈ చరిత్రను మరింత లోతుగా ప్రజలకు అందించదని చెప్పొచ్చు. దేశానికి త్యాగం చేసే మహానాయకుల గాథలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.